రోహిణిని బెదిరించిన మాణిక్యాన్ని బదలాడిన రోహిణి. గుళ్ళో పూజలంటూ వేషాలు వేసుకు తిరిగి చేతులు కాల్చుకున్న ప్రభావతి మరియు మనోజ్. అది చూసి ఆనందంలో బాలు మరియు మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అబ్బా సూపర్గా ఉంది బిర్యానీ కదరా అని చెప్పేసి బాలు అంటుంటే, అవునన్నయ్య చాలా చాలా బాగుంది, నిజంగా చాలా నచ్చింది, పాపం అమ్మ వాళ్ళే తినలేకపోతున్నారు అని రవి బాలుతో అంటుంటే, కొంతమందికి అంతేలేరా, అదృష్టం ఉండదు, కడుపు నిండా తినాలన్నా అదృష్టం ఉండాలి అని బాలు అంటుంటే, రే నేను చెప్పాను కదా నీకు దీక్ష ఉందని, రేపు మేము గుడికి వెళ్ళాలి అందుకనే తినడం లేదు. అబ్బో దీక్ష, చదువుకున్నా సరే వీడికి జ్ఞానం లేదు. ఆ స్వామీజీని బాబాని నమ్ముకుని బతికేస్తున్నాడు వీడు ఏంటో. అప్పుడు అలాగే ఎవరో స్వామీజీ చెప్పారని గుడి ముందు వెళ్ళి అడుక్కున్నాడు. ఇప్పుడు ఇలా నీ చేత దీక్ష చేస్తున్నాడు. వాడు తినకపోవడమే కాకుండా నీ చేత కూడా బిర్యానీ తిననివ్వకుండా చేశాడమ్మా. ఏదో ఒకటి చేసుకోండి, నాకెందుకు లక్షలు మింగినోడు లక్షావతి, ఏదో ఒకటి చేసుకోండి అని. బాలు అయితే సూపర్ ఉందని లొట్టలు వేసుకుంటూ బిర్యానీ తింటూ ఉంటాడు. చూసావారా మనోజ్, మొత్తం నీ వల్లే. చూడు వాడంత బాగా హ్యాపీగా తింటున్నాడు. రేపు దీక్ష అయితే ఇవాళ హ్యాపీగా తినచ్చు కదరా, ఇవాళకి రేపటికి సంబంధం ఏంట్రా, తిన్నివరా ప్లీజ్ రా అనిక ప్రభావతి మనోజ్ని అడుగుతుంటే, లేదమ్మా అస్సలు తినకూడదు చెప్తున్నాను కదా, అస్సలు వద్దు, లేకపోతే చూసావా ఏం జరిగిందో, నిన్న ఫ్యాన్ పడిపోయింది, ఇవాళ షాక్ కొట్టింది, ఇంకా ఏమేం జరుగుతాయో ఏంటో చూసుకో మరి, నాకైతే భయం వేస్తుంది, నెక్స్ట్ ఇంకా మనం మెల్లగా పైకి పోతామేమో అని భయం వేస్తుంది అని మనోజ్ అనేసరికి, బాబోయ్ నువ్వు లేనిపోని భయాలు పెట్టకరా, ఇప్పటికే భయంతో చచ్చిపోతున్నాను నేను, సర్లే వదిలే అనిక ప్రభావతి అంటుంది మనోజ్ తోటి. అమ్మయ్య నువ్వు ఒప్పుకుంది కాబట్టి సరిపోయింది, ఒప్పుకోకపోతే నా వ్యాపారం ఏమైపోయేదో ఏంటో అనిక మనోజ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అవునమ్మా రోహిణి ఏది అని చెప్పేసి మనోజ్ అడిగేసరికి, అదేంట్రా ఇప్పటిదాకా బిర్యానీ తింది కదా, బయటికి వెళ్ళినట్టుంది, సర్లే పాదలకి టైం అయింది కదా అందుకు వెళ్ళిపోయి ఉంటుంది, నీ పన్ను చూసుకో, నువ్వు కూడా షోరూమ్కి వెళ్ళాలి కదా, రేపటికి పూజకు సంబంధించిన సామాన్లన్నీ కొనుక్కున్న దగ్గర పెట్టు అని ప్రభావతి చెప్తుంది మనోజ్కి. ఆ పూజకి సంబంధించిన సామాన్లన్నీ నా ఫ్రెండ్ చూసుకుంటాడులేమా, రోహిణి చూసుకుంటుంది, వాళ్ళిద్దరు చూసుకుంటారులే, మళ్ళీ నేను ఒకటి మర్చిపోయి ఒకటి చేశానంటే మళ్ళీ అది నాకే పరిహారంగా మిగిలిపోతుంది, అప్పుడు నా వ్యాపారం మొత్తం కుప్పకూలిపోతుంది, అందుకని వాళ్ళు చూసుకుంటారులేమ్మా, తెలిసి తెలియక తప్పులు చేస్తే వాళ్ళకే ఉంటాయి కానీ నాకేం తగలవలే అనిక మనోజ్ అంటే, ఎదవా కనీసం నీ పూజకి చేసుకోవాల్సిన సామాన్లు కూడా తెచ్చుకోకపోతే ఇంకెందుకురా నువ్వు, అన్నీ ఇంక రోహిణియే చేయాలా, నువ్వు ఆడపిల్ల కింద రోహిణి మగపిల్లడి కింద పుట్టాల్సింది, కరెక్ట్గా సరిపోతుండ్రా, నువ్వు ఏదైనా చేస్తూ ఉంటే అన్నీ కవర్ చేస్తూ ఉంటుంది పాపం రోహిణి, పాపం నేను చేసుకున్నందుకు ఆ పిల్ల కూడా కష్టపడాల్సి వస్తుంది. అమ్మ ఏంటమ్మా అంతే కదా మరి, ఏదన్నా ఏ రోజన్నా ఉపయోగపడే పని ఏమైనా చేస్తున్నావా నువ్వు, ఎప్పుడైనా ఏదైనా పోగొట్టమే తప్ప ఏమన్నా వచ్చేదేదా ఉందా నీ వల్ల చెప్పురా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, సర్లేమ్మా వదిలే, రేపు పూజకి సామాన్లు కొనుక్కోవడానికి నేను వెళ్తానులే, వెళ్ళు రెస్ట్ తీసుకో, రేపు చాలా పెద్ద టాస్కే ఉంది మనకి అనిక మనం చెప్పేసరికి ప్రభావతి అయితే సరే అనిక వెళ్ళిపోతుంది. రోహిణి అయితే విద్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి నువ్వు మీనాని చూసావా అని చెప్పేసి మొత్తం అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అవును మీ ఇంట్లో బిర్యానీ చేసుకున్నారు కదా, ఆ మటన్ ఎక్కడదో కాదు నా షాప్లోనే వచ్చి తీసుకుంది మీనా, ఇంకా నన్ను చూసేలేదు, చూడకుండా ఎలాగోలా కవర్ చేసుకున్నాను అనిక మాణిక్యం అంటుంటే, అమ్మయ్య బాగానే కాపాడా మాణిక్యం అనిక రోహిణి అంటుంది. ఏంటి కాపాడేది, అసలుకే మా తాత మా ముత్తాత మా నాన్న అందరూ నిజాయితీ పరులు, వాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, నన్ను కూడా అలాగే పెంచారు, యాక్టింగ్కి ఆశపడి మీ దగ్గరికి వచ్చి నన్ను ఇలా ఇరికించేశారు, తట్టుకోలేకపోతున్నాను, అసలు నేనేనా ఇన్ని అబద్ధాలు ఆడేది, మీకోసం ఇన్ని అబద్ధాలు ఆడుతుంది నేనేనా అని నా ముఖం దాచుకోవాల్సి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు మేడం నేను, ఇప్పుడు మాత్రం నేను నిజం చెప్పకుండా ఆగలేను, ఇంకా అబద్ధాలు ఆడితే నాకేమవుతుంది ఏంటని భయం వేస్తుంది, మొన్న కూడా గుళ్ళో దొరికేసేవాడిని కానీ ఎలాగోలా తప్పించుకున్నాను, ఇప్పుడు కూడా మీనాకు దొరికేసేవాడిని ఇప్పుడు తప్పించుకున్నాను, ఇంకొకసారి కానీ దొరికేనండి తప్పించుకోవడానికి చాలా కష్టపడాలి, ఇక్కడే తిరుగుతున్నారు మీ వాళ్ళందరూ, నన్ను ఎందుకని మిమ్మల్ని మీరు తీసుకువెళ్ళారు, ఇంకొకరు ఎవరినన్నా ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి వెతుక్కోలేకపోయారా, అనవసరంగా కవర్ చేయలేక చచ్చిపోతున్నాను, నేను అసలుకి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను, మటన్ కొట్టు నా దగ్గరికి మటన్ కొనుక్కోవడానికి వస్తారు, మటన్ బాగుందని ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఇప్పుడు కానీ నేను బుక్ అయిపోయి దొరికేశానంటే ఇంకేమన్నా ఉందా, అయిపోయింది, ఇంకొకసారి కానీ ఎవరైనా నా షాప్కి రావడమో నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూడడమో జరిగితే అయిపోద్ది. మీనాకు ఒకసారి కనిపించాను రోడ్డు మీద బండి మీద వెళ్తూ, అప్పుడు ఫోన్లే అని వదిలేసింది, ఇప్పుడు మాత్రం గుర్తుపట్టేసేది, నేను ముందుగానే టవల్ కప్పేసుకున్నాను కాబట్టి మొహానికి సరిపోయింది, లేదంటే నా జీవితం అస్సామే, ఇంకా మీతో పాటు కలిపి
నన్ను కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు మీ వాళ్ళని చూస్తుంటే నాకు అంత భయం వేస్తుంది తెలుసా. ఏనాడు ఏ రౌడీని చూసి ఇంత బాధపడలేదు, భయపడలేదు, కానీ మీ వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇంక చాలు అమ్మా, అబద్ధాలు చెప్పకు, వెళ్ళి నిజం చెప్పే అన్నిక. మాణిక్యం అంటుంటే, ఏంటి నీకు ఆటలుగా ఉందా, ఏంటి నిజం చెప్పేది, ఇన్ని రోజులు ఇన్ని నాటకాలు ఆడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు సడన్గా మొత్తం నిజం చెప్పేయమంటే వాళ్ళు నన్ను ఏమన్నదా అమ్మదా, నిజం చెప్పావు కదా రా అమ్మ, మా ఇంట్లో కోడలి కింద ఉండు అని పిలుస్తారనుకుంటున్నావా, అంత సీన్ ఏం లేదు ఇక్కడ. మెడ పట్టుకుని వెంటనే మా అత్త నన్ను బయటికి గెంటేస్తుంది, డబ్బు లేదు అన్న ఒక్క విషయానికే మీనా అని టార్చర్ పెడుతుంది మా అత్తయ్య. అలాంటిది ఇప్పుడు నాకు కూడా డబ్బులు లేదు, అది కూడా ఇంకా నా దగ్గర సీక్రెట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ ఉన్నాయని తెలిస్తే మాత్రం ఇంకా మా అత్తయ్య నన్ను ప్రాణాలతో వదలదు, చంపైనా బయట పాడేస్తుంది, అంత రాక్షసి మా అత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి చెప్పేసరికి, అవునమ్మా, అలాంటి ఆవిడని అసలు నువ్వు ఎందుకు కోడలుగా వెళ్ళావు ఆ ఇంటికి, ఇంకొకరు ఎవరు దొరకలేదా నీకు, అబద్ధాలు చెప్పి వేరే వాళ్ళని చేసుకోవడం, ఇలాంటి వాళ్ళని చేసుకోవడం కన్నా నిజాలు చెప్పి మంచి వాళ్ళని చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు కదమ్మా. అంటే అది కాదు, నేను ఆయన్ని ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకున్నాను, కానీ తనకి వాళ్ళ అమ్మకి డబ్బులు ఇష్టం, డబ్బులంటే బాగా ఇష్టం, డబ్బులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారమ్మా, కానీ అబద్ధం చెప్పి చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది అని మాణిక్యం అంటాడు. ఏంటి మాణిక్యం ఊరికూరికి శిక్ష శిక్ష అంటున్నావు, నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా, నేను చెప్పాను కదమ్మా, మాది అందరూ ధర్మం పాటించేది, న్యాయం పాటించి అబద్ధాలు చెప్పకుండా ఉండే ఫ్యామిలీ మాది, అక్కడి నుంచి మా నాన్నగారు మమ్మల్ని అలా పెంచుకొని వచ్చారు, అందుకే ఇప్పటిదాకా నేను అసలు ఏ అబద్ధం సరిగ్గా ఆడను కూడా ఆడలేదు, మీతోనే, మీ వల్లే మీ ఇంట్లో వాళ్ళతో అందరితో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, ఈ శిక్ష మా నాన్నవారు మాకు ఎలా వేస్తారో ఏంటో, ఆ దేవుడికి వదిలేస్తున్నాను, కానీ మీకు చెప్తున్నాను వినండి, ఇన్ని అబద్ధాలు ఎప్పటికీ దాగవండి, ఎప్పుడోకప్పుడు బయటపడిపోతాయి, మీరు రెడీగా ఉండండి, ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను, మీరు ఇంటికి వెళ్ళి నిజం చెప్తారో లేకపోతే అబద్ధాన్ని కంటిన్యూ చేసుకుంటారో మీ ఇష్టం, ఇంకొకసారి కానీ నేను వాళ్ళకి దొరికానంటే నేను మాత్రం నిజం చెప్పేస్తాను, ఇక దాగుడు మూతలు అలాంటివి ఏం లేవు, అర్థమవుతుందా అని చెప్పేసి ఇక మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఏంటి విద్య వీడు ఇలా బెదిరిస్తున్నాడు, భయం వేస్తుంది విద్య, సర్లే తను బెదిరించేది మరి కరెక్ట్గానే ఉంది కదా, రేపొద్దున మళ్ళీ సేమ్ మాణిక్యం అలాగే బయట రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఏ బాలుకో రవికో శృతికో లేదంటే మీ అత్తయ్య గారికో మావయ్య గారికో దొరికితే ఏంటి రోహిణి పరిస్థితి, నువ్వు ఈజీగా తీసుకుంటున్నావు కానీ లైట్గా అప్పటికప్పుడు సెట్ చేయమన్నావు కాబట్టి నేను సెట్ చేశాను, కానీ ఈయన మంచివాడు కాబట్టి ఇప్పటిదాకా నిజాన్ని చెప్పలేదు, ఇక ఈయనకి ఓపిక నశించింది, మీ వాళ్ళకి మాణిక్యం చాలాసార్లు కనిపించాడు, ఇంకొకసారి కానీ కనిపిస్తే అసలు ఎన్నిసార్లు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాడు అని వాళ్ళకి డౌట్ వస్తుంది, ఇంకా మీ అత్తయ్య మీనాని నమ్మదు కాబట్టి సరిపోయింది, అప్పుడు మీనాకు కూడా దారిలో కనిపించడని చెప్పేసి ఇప్పుడే కదా మాణిక్యం చెప్పాడు, ఇవన్నీ చూస్తుంటేనే భయం వేస్తుంది నాకు, నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు రోహిణి అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, నాకు అలాగే ఉంది విద్య, నేనేం చేయను, నా బాధలు ఎవరితో చెప్పుకోను, ఏం చేయలే కూడా నాకు అర్థం కావట్లేదు, భయం వేస్తుంది, అత్తయ్యకి చెప్పేద్దామంటే అత్తయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారో నాకు బాగా తెలుసు, చెప్తున్నాను కదా ఇంట్లోంచి ఖచ్చితంగా నన్ను బయటికి గెంటేస్తారు, మనోజ్ని నాకు దూరం చేస్తారు, అదే నా భయం అంతా, చేస్తే చేయనివ్వు రోహిణి, ఎందుకు అంతకాలం అని భయపడుతూ ఉంటావు, ఎంతకాలం అని ఆ దినేష్ గారికి డబ్బులు ఇస్తూ ఉంటావు అనిక విద్య అంటుంటే, నేను చూసుకుంటానులే విద్య, నువ్వేం బాధపడకు నా విషయంలో, నేను చూసుకుంటానని చెప్పాను కదా, మొత్తం నేను చూసుకుంటాను అని ఇక రోహిణి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం చూసుకుంటుందో ఏంటో, ఇప్పటికే మొత్తం తడిసి మోపుడయింది, ఇంకా పెద్ద చేసుకునేలా ఉంది రోహిణి, ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిందంటే ఇంకా రోహిణి గతి అదో గతే, ఏమవుతుందో ఏంటో అని ఇక విద్య అయితే మనసులో అనుకుంటుంది రోహిణి గురించి. ఇంకో పక్క అమ్మ పూజకి కావాల్సిన సామాన్ని సిద్ధం చేసేసాను, ఇదిగో ఈ చీర కట్టుకోవాలి సరేనా అని చెప్పేసి ఇక మనోజ్ చెప్పేసరికి, ఏంట్రా ఈ చీర, అమ్మా ఇక్కడ కట్టేసుకో, అర్థమవుతుందా, అక్కడికి వెళ్ళాక మిగతా సెటప్ అంతా ఉంది, అక్కడికి వెళ్ళాక మిగతా చూసుకుందామని మనోజ్ అనేసరికి, సరే అని ఇక పసుపు రంగు చీర కట్టుకుంటుంది ప్రభావతి. ఆ చీర కట్టుకుని ఇక గుడికి అయితే బయలుదేరతారు. రే మరి నువ్వేంట్రా ఏ బట్టలు వేసుకోలేదు, నాకు చీర ఇచ్చావు కానీ నువ్వేం వేసుకోవా అని ప్రభావతి అడుగుతుంటే, నేను వేసుకుంటానమ్మా, నాది గెటప్, బికాజ్ నాది డ్రెస్ కాదు, నాకు వేపాకులు చుట్టి కట్టాలంట, వేపాకులతోనే నేను పరిగెత్తాలంట గుడి చుట్టూరా అని చెప్పేసి ఇక మనోజ్ చెప్తుంటే, ఓహో అంటే బట్టలు వేసుకోకుండా ఉత్తి వేపాకులు మాత్రమే వేసుకుంటావా, అదేనమ్మా షార్ట్ వేసుకుని షార్ట్ పైన వేపాకులు చుట్టుకుని వెళ్తానులేమ్మ బాబు అని ఇక మనోజ్ అంటుంటే, ఓ సరే సరే జాగ్రత్తగా చేరా, ఏ తప్పులు చేయకు,
మొత్తం దెబ్బకి ఒక్క దెబ్బకి ఈ రోజు దెబ్బకి మొత్తం అంతా దోషం అంతా పోవాలి, సరేనా? ఆ గుడ్లు ఎవరు పెట్టారో కానీ ఆ గుడ్లు మొత్తం శత్రువు అంతా పోవాలి అని ప్రభావతి అంటుంటే, సరేనమ్మా సరే గుడికి వచ్చేసాం, రోహిణి దిగండి అని ఇక మనోజ్ చెప్పేసరికి రోహిణి, ప్రభావతి, మనోజ్ మరియు ఇంకో పక్క నుంచి మణికంఠ కూడా వచ్చేస్తాడు గుడికి. బ్రో వచ్చావా, సరే పద లోపల సామాన్లను సిద్ధం చెయ్యి, నేను బట్టలు మార్చుకొని వస్తాను అని మనోజ్ అయితే పక్కకి వెళ్ళిపోవడంతో ఇక సామాన్లని సిద్ధం చేస్తూ ఉంటాడు మణికంఠ. ఇక ప్రభావతి అయితే అలా నించుని ఉంటే అప్పుడే మణికంఠ అయితే, ఏంటండి ఇలా నించుని ఉన్నారు, మొహానికి పెద్ద బొట్టు పెట్టుకోవాలి, అలాగే మెల్ల దండ వేసుకోవాలి, వేపాకుల దండ నార్మల్ దండ రెండు వేసుకోవాలండి అని చెప్పేసి ఇక ప్రభావతిని ఏది వేసుకోండి అది వేసుకోండి అని చెప్పేసి మణికంఠ చెప్పడంతో ఇక అన్నీ వేసుకుని రెడీగా కూర్చుంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మనోజ్ అయితే వేపాకులు కట్టుకుని రావడంతో ఇక మణికంఠ మరియు రోహిణి అయితే నవ్వుతారు. ఏంటి అవుతారో ఇలా ఉన్నారు ఏంటండి అని చెప్పేసి ఇక రోహిణి నవ్వుతుంటే, రోహిణి ప్లీజ్ రోహిణి నవ్వకు, ఇలాగే ఉండాలంట దీనికి ఈ పూజకి, మరి ఏం చేయను నేను, ఇంకేం చేయలేను కదా, మరి నాకు వ్యాపారం బాగా నిలబడాలంటే ఇంతకు మించి నేను ఇంకేమీ చేయలేను అని ఇక మనోజ్ అంటుంటే, సరే సరే మొదలు పెడదండి అని చెప్పేసి ఇక మణికంఠ అయితే ఒక మట్టి కుంటలోకి అగ్గి వేసి అందులో ఫుల్గా కట్టెలు వేసి కింద వేపాకుల కొమ్మలు వేసి ఇస్తుంటే ప్రభావతి అయితే తీసుకుంటుంది. ఇదిగో నువ్వు కూడా తీసుకో బ్రో అని ఇక మణికంఠ కూడా మనోజ్కి ఇస్తాడు. ఇక ఇద్దరు అయితే గుడి చుట్టూరా ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పేసరికి మనోజ్ ఆ కుండం తీసుకున్న వెంటనే కాలిపోతుంది అని చెప్పేసి చేతులు కాలిపోతున్నాయని ఇక గుడి చుట్టూరా అయితే గట్టిగా ఫాస్ట్గా ప్రదక్షిణ చేసేస్తాడు. రే 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 ఎదవా, ప్రదక్షిణ చేయాల్సింది నీట్గా రా, ఇలా పరిగెత్తుకుంటూ చేయకూడదు, దా ముందుది పట్టుకుని 3 ప్రదక్షిణాలు చేయాలి. అమ్మ కాలిపోతుంది అమ్మ చేతులు, ఎవడొప్పుకోమన్నాడు రా నిన్ను, ఒప్పుకున్న దానికి పెళ్ళి వాయించక తప్పదు కదా, ఆ స్వామీజీ చెప్పినట్టుగానే నీకు వ్యాపారం బాగుండాలంటే ఇలా చేయక తప్పదు, వ్యాపారం గురించి అయినా సరే నువ్వు తిరగాల్సిందే అని ఇక ప్రభావతి చెప్పడంతో సరే సరే మెల్లగా తిరుగుతానులే అని ఇక ప్రభావతి మరియు మనోజ్ గుడి చుట్టూరా అయితే అగ్నిగుండం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇక 3 ప్రదక్షిణలు అయిపోయాక ఆ కుండని పక్కన పెట్టేస్తారు. అమ్మో అయిపోయిందా పని, చేతులు కాలిపోతున్నాయి బ్రో, కాళ్ళేమో ఎండకు కాలిపోతున్నాయి, చెప్పు బ్రో నెక్స్ట్ ఏంటి, అంతేనా అయిపోయిందా వెళ్ళిపోవచ్చా అని ఇక మనోజ్ అడిగేసరికి, ఏంటి పరిహారం అంటే ఇది ఈజీగా ఉంటుంది అనుకుంటున్నావా అని మణికంఠ అంటుంటే, ఏంటి ఇది ఈజీగా అనిపిస్తుందా నీకు, చేతులు చూసావా ఎలా కాలిపోయి బొబ్బులు వచ్చేసినాయో అని ఇక మనోజ్ అంటుంటే, అదంతా నాకు అనవసరం, మీరు కొరడా దెబ్బలు తినాలి, అదిగో అక్కడ స్వామీజీ ఉన్నారు కదా, మనిషికి 5 కొరడా దెబ్బలు కొడతారు, వెళ్ళి 5 కొరడా దెబ్బలు తినేసి రండి అని చెప్పేసి ఇక మణికంఠ చెప్పడంతో, ఏ బ్రో నీకేమైనా పిచ్చా, కొరడా దెబ్బలు ఏంటి, నాకేం దెయ్యం పట్టలేదు కదా, ఏమో బ్రో నీకు దెయ్యం పట్టిందో లేదో తెలీదు, కానీ స్వామీజీ ఇవన్నీ చేయించమని నాకు చెప్పారు అని ఇక మణికంఠ చెప్పడంతో, సరే అయితే పద ఇంకేం చేస్తామో అని మనోజ్ అయితే కొరడా దెబ్బలు కొట్టించుకుంటాడు. ఇక ప్రభావతి కూడా కొరడా దెబ్బలు కొట్టించుకుంటుంది. రేయ్ ఏంట నాకు ఈ శిక్ష, నీ తల్లిగా ఉన్నందుకు నాకు ఈ శిక్ష తప్పదా, నీ భార్యకి వేసుకోవచ్చు కదరా మాల ఇవేమన్నా ఉంటే, నాకేసి నన్ను చంపుతున్నావేంట్రా నువ్వు, అమ్మ దేవుడా ఈ వయసులో నాకు ఇదేంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ పొరుల దండాలు పెట్టాలి గుడి చుట్టూరా మొత్తం తిరుగు మనోజ్ అని చెప్పేసి ఇక మణికంఠ అంటుంటే, అవునవును పొరుదండలు కూడా పెట్టాలి అత్తయ్య, మీరు నాకు ఒకసారి మా నాన్న జైల్లోంచి బయటికి రావడం కోసం నా చేతి ఇలాంటి పూజలన్నీ చేయించారు కదా, దేవుడు ఈ రూపంగా మీకు రివర్స్లో ప్రతీకారం తీర్చుకునేలా చేస్తున్నట్టున్నాడు దేవుడు, థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఇక ప్రభావతి మరియు మనోజ్ అయితే పొరుల దండాలు పెడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఓపిక అయితే అయిపోయింది నా వల్ల కాదు, మంచినీళ్ళు కావాలి అని ఇక ప్రభావతి అంటుంటే, ఏమండి అసలు ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా ముట్టకూడదు ఇది మొత్తం అయ్యేదాకా, మీరేమి కంగారు పడిపోకండి, అయిపోతుందిలే, ఇంకా ఎంతసేపు కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ముందు నిప్పు గుండెల మీద నడాలి, ఆ తర్వాత అప్పుడు ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీరు నీట్గా పరిహారం చేస్తేనే ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి ఇక మణికంఠ అంటుంటే, రే ఇదేంట్రా, అవునండి ఇవాళ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ రేపు కూడా చేయాలి, అందుకని ఇవాళ మొత్తం పూర్తి చేసి అప్పుడు ఇంటికి వెళ్దాము అని చెప్పేసి ఇక మనోజ్ మరియు ప్రభావతి అయితే ఇక దేవుడి గుళ్ళు అలా చేస్తూ ప్రదర్శనలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క మీనా అయితే
పూల ఆర్డర్ రావడంతో కారులో గుడికి వెళ్దామని చెప్పేసి అయితే మీనా అనుకుంటుంది. ఇక బాలు మీనా ఇద్దరు కారులో గుడికి అయితే బయలుదేరతారు. మీనా అయితే బాలు విజిటింగ్ కార్డ్స్ చూసి ఎవండి ఎవండి ఈ విజిటింగ్ కార్డ్స్ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుందామండి అని మీనా అంటుంటే, సరే మీనా నేను తీసుకువెళ్తాను, నీకోసమే విజిటింగ్ కార్డ్స్ తయారు చేయించాను చూడు బాగున్నాయా అని ఇక మీనా అడిగేసరికి చాలా బాలు చెప్పేసరికి మీనా చూసి చాలా చాలా బాగున్నాయండి, నాకోసమేనా అవన్నీ చేయించారు మీరు, నేనంటే మీకు ఇంత ప్రేమ అని నాకు ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుందండి అని మీనా అంటుంటే, మీనా పైకి ఎదుగుదలంటే రావాలంటే ఇవన్నీ చేయాలి మీనా, నీకు నేను సపోర్ట్గా ఉంటాను, నీకు నేను ఎప్పటికీ సపోర్ట్గానే ఉంటాను, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా నీ అంత ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉన్నావు, ఇప్పుడు డెకరేషన్ వచ్చింది, పెద్ద ఆర్డర్ వచ్చింది, అలాగే ఫ్యూచర్లో ఇంకా 2-3 పెద్ద ఆర్డర్లు వస్తే నీకు మంచిగా సెట్ అయిపోతుంది, సో ప్రాబ్లమే ఉండదు అని చెప్పి బాలు అంటుంటే, చాలండి మీరున్నారు కదా, నాకు అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు, సరే పదండి గుడికి వెళ్ళి దేవుడి దగ్గర ఇది పెట్టి దండం పెట్టుకుందాము అని ఇక గుడికి అయితే వెళ్తారు బాలు మరియు మీనా. ఇక గుడికి వెళ్ళి అర్చన చేయించుకుంటూ ఉంటారు. ఇక విజిటింగ్ కార్డ్ అయితే దేవుడి ప్లేట్లో వేసి దేవుడికి అయితే పూజ చేయమని చెప్తారు. ఇక విజిటింగ్ కార్డుకి చేయమని చెప్తారు బాలు మీనా. ఇక పంతులు అయితే పూజ చేసి దివస్లో వచ్చి ఇక తీసుకోండి అమ్మా, మీ వ్యాపారం ఏదైతే మీరు మొదలు పెడదాం అనుకుంటున్నారో ఆ వ్యాపారం సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఇక పంతులు చెప్పడంతో థ్యాంక్ యూ అండి అని చెప్పేసి ఇక దండం పెట్టుకుంటారు బాలు మీనా. ఇంకో పక్క బాలు అయితే ఇదేంటిది మనోజ్ గాడిలో ఉన్నాడు, ఇక్కడ చుట్టూ తిరుగుతున్నాడు ఏంటి అని ఇక బాలు చూసేసరికి వేపాకులు కట్టుకుని ఇక మనోజ్ అయితే గుడి చుట్టూరా పరిగెడుతూ ఉంటాడు. అది చూసి బాలు అయితే మీనా చూడు అది మనోజ్ గడినా, ఆ పక్క నుండి మా అమ్మేనా అని ఇక బాలు అడిగేసరికి అవునండి ఇదేంటిది, వీళ్ళేంటి ఇలా బట్టలు వేసుకొని ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి మీనా అంటుంటే, అయితే వీళ్ళేదో కావాలని చేస్తున్నారు మీనా, ఏదో పరిహారం అన్నారు కదా, దీక్ష అన్నారు, ఇదేనేమో దీక్ష అయితే మనోజ్ గడు మళ్ళీ ఏదో పెంట పెట్టే ఉంటాడు, ఉండు మీనా ఫోన్లో ఫోటో తీస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే ఫోన్ తీసి ఇక మనోజ్ని మరియు ప్రభావతిని అయితే వీడియో తీస్తాడు. అది చూసి ఇక నవ్వుకుంటూ ఉంటాడు. పద మీనా పద, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి పద అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఉండండి దేవుడు దండం పెట్టుకోవడానికి వచ్చాం, దండం అంతా అయిపోయాక అప్పుడు వెళ్దాంలే అని ఇక మీనా చెప్పడంతో పూజ చేశాక ఇక మీనా బాలు అయితే అక్కడి నుంచి బయలుదేరతారు. ఇదేంటి అమ్మ మనోజ్ గారు కనిపించట్లేదు ఏంటి అని బాలు అడిగేసరికి వాళ్ళ పూజ అయిపోయిందేమో ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు, పదండి మనం కూడా వెళ్దాము అని ఇక బాలు మీనా ఇంటికి వెళ్ళేసరికి, నానా ఒకసారి మీకు మంచి సినిమా చూపించాలి, ఉండండి ల్యాప్టాప్ ఏది అని చెప్పేసి ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్లో అయితే వీళ్ళు చేసిన ప్రదక్షిణ వీడియో అయితే ఇక ప్లే చేస్తాడు బాలు. అది చూసి ప్రభావతి మనోజ్ ఒకసారిగా షాక్ అయిపోయి, రే నువ్వెప్పుడు తీసావరే వీడియో అని చెప్పేసి ఇక మనోజ్ వాడు అడుగుతుంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ ఫుల్గా నవ్వుకుంటారు. రే ఏంట్రా ఇది, ఆకులు కట్టుకుని పరిగెడుతున్నావేంట్రా అని చెప్పేసి ఇక సత్యం మరియు రవి ఇక శృతి ఫుల్గా నవ్వుతారు. ఏంటిది అని చెప్పేసి ఇక అడిగేసరికి, అది పరిహారం కోసం చేశాం నాన్న అని మనోజ్ అంటుంటే, ఏం పరిహారం రా, నువ్వేం తప్పు చేసావని పరిహారం చేయడానికి మీ అమ్మ ఏమైనా తప్పు చేసిందా, అది కాదు నాన్న, ఎవరో తెలీదు మా షోరూమ్ ముందు 3 గుడ్లు దిష్టి బ్లాక్ మ్యాజిక్ చేసి షోరూమ్ ముందు పెట్టేసి వెళ్ళిపోయారు, అది గురువుగారికి చూపిస్తే ఆయన ఇలా చేయమని చెప్పారు, అలా చేశాం నాన్న అని ఇక మనోజ్ చెప్పేసరికి ఇక శృతి అయితే ఫుల్గా నవ్వుతుంది. ఇలాంటివి కూడా నమ్ముతున్నారు ఇలాంటి రోజుల్లో అని చెప్పేసి ఇక శృతి ఫుల్గా నవ్వుతూ ఉంటుంది. ఇక అలా నవ్వుతూ ఉంటే, అబ్బా నవ్వకండి అది కావాలని చేయలేదు కదా మేము అని, తప్పక చేశామని మనోజ్ అంటుంటే, రే పిచ్చోడా ఇంత చదువుకున్నా సరే ఇలాంటివన్నీ ఎందుకు నమ్ముతున్నావురా నువ్వు, నాకు అర్థం కావట్లేదు, మేమేమైనా పరిహారాలు గట్టా చేశామా, ఏం చేయలేదు కదా అని ఇక బాలు అంటుంటే, నువ్వు పరిహారం చేయడానికి నీకు బిజినెస్ ఎక్కడ ఉందిరా, నాకు బిజినెస్ ఉంది కాబట్టి చేస్తున్నాను, అబ్బో పెద్ద బిజినెస్ ఏదో చిన్నప్పటి నుంచి కష్టపడిపోయి పెద్ద అయిపోయి ఆ డబ్బులు వచ్చేసి చేసేసినట్టు చెప్తున్నావు, నువ్వు పార్లర్ అమ్మ వాళ్ళ నాన్నగారు పంపడం బట్టే కదా నీకు ఇలాగా షోరూమ్ పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది, లేకపోతే నీకు అలా అవ్వదు కదా అని చెప్పేసి ఇక బాలు అనేసరికి మనోజ్ సైలెంట్ అయిపోతాడు. అప్పుడే ఇక మనోజ్ వాళ్ళ స్టాఫ్ అయితే వచ్చి, సార్ మన మీ షోరూమ్ ముందు గుడ్లు పెట్టింది ఎవరో కాదు సార్, ఆ వాచ్మ్యాన్ పక్కా షాప్ వాచ్మ్యాన్ సార్ అని ఇక స్టాఫ్ వచ్చి చెప్తుంటే, అవునా ఎందుకు పెట్టాడంట, అది కాదు సార్, వాడు తాగేసిన మత్తులో ఆ గుడ్లు ముందు కొనుక్కొని పెట్టుకున్నాడంట, తాగేసిన మత్తులో అలా అక్కడ పడిపోయి ఆ బొమ్మలు గీసి అక్కడ పాడేసి వెళ్ళిపోయాడంట సార్, తప్పు ఆయనది కాదు సార్, తాగేసి ఉన్నాడు కదా, మనం చూసి అవి చేతబడుల గుడ్లు అనుకున్నాం సార్ అని చెప్పేసి ఇక మనో స్టాఫ్ చెప్పేసరికి ఇక మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇంకా ఫుల్గా నవ్వుకుంటారు. ఇలా కూడా అనుకుంటారా అని చెప్పేసి ఇక బాలు మీనా శృతి రవి మా సత్యం ఇంకా రోహిణి కూడా ఆఖరికి అందరూ నవ్వుకుంటారు ఫుల్గా.
నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉండబోతుంది, కాబట్టి మిస్ అవ్వకండి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. మా వీడియోని మిస్ కాకుండా ఇప్పటివరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.